వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ ఆయుష్మాన్. సో ఇవాళ మనము మార్కెట్ అప్డేట్స్ చూద్దాము. మార్కెట్ ఎలా పర్ఫామ్ చేసింది, అలాగే రేపు మార్కెట్ ఎలా ఉండబోతుంది దాని గురించి ఇవాళ డిస్కస్ చేద్దాము. సో ఫస్ట్ ఇక్కడ మనము డైలీ చార్ట్లో చూసుకుంటే కనుక మార్కెట్ వచ్చేసి ఒక పెద్ద గ్యాప్ అప్ అనేది ఓపెన్ అయిందనమాట. సో ఒక పెద్ద గ్యాప్ ఓపెన్ అయిన తర్వాత కొద్దిగా మార్నింగ్ టైంలో మార్కెట్ కిందికి రావడం జరిగింది. ఎందుకంటే అంత పెద్ద గ్యాప్ అప్ అవ్వడం జరిగింది కాబట్టి కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అయితే కామనే. దాని తర్వాత మళ్ళీ అక్కడ సస్టైన్ చేసుకొని అక్కడ నుంచి మళ్ళీ బయింగ్ రావడం వల్ల అక్కడనే కన్సాలిడేషన్ జరిగింది. దాని తర్వాత పెద్దగా మూవ్ ఏం రాలేదు. సైడ్ వేస్ మార్కెట్ కన్సాలిడేషనే ఎక్కువగా జరిగిందనమాట. రేపు మళ్ళీ మార్కెట్ ఎలా ఉండబోతుందో చూద్దాము. దానికంటే ముందు ఒకసారి 5 మినిట్ చార్ట్లో మనము చూసుకుంటే పొద్దున దాదాపు ఒక 100-105 పాయింట్స్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. దాని తర్వాత ఇందాక చెప్పినట్టు ఒక 70-80 పాయింట్స్ కిందికి వచ్చి అక్కడ నుంచి మళ్ళీ ఆ లెవెల్స్ని టెస్ట్ చేసింది, బ్రేక్ చేయడానికి ప్రయత్నించింది, కానీ అది కుదరలేదు. సో ఆల్మోస్ట్ దాని తర్వాత మార్కెట్ మళ్ళీ సైడ్ వేసే ఉండి ఇప్పుడు ఆ జోన్లోనే క్లోజ్ అవ్వడం జరిగింది. మళ్ళీ రేపు మార్కెట్ ఒకవేళ ఇక్కడనే సైడ్ వేస్ జోన్లో అంటే ఈ లెవెల్ దగ్గరనే ఒకవేళ ఓపెన్ అవుతే ఇక్కడ నుంచి మళ్ళీ ఒకవేళ హాఫ్ అన్ అవర్ అలా కన్సల్టేషన్ జరిగిన తర్వాత, హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ కన్సల్టేషన్ జరిగిన తర్వాత అప్ సైడ్ మొమెంటమ్ ఈజీగా ఒక 100 పాయింట్స్ క్యాచ్ చేయడానికి ఇక్కడ మనకు అవకాశం ఉంటుంది. కానీ ఒకవేళ గ్యాప్ అప్ గనక ఓపెన్ అవుతే మళ్ళీ కన్సల్టేషన్ అది ఎక్కువ టైం పీరియడ్ కోసం ఉంటుంది. అంటే 2-3 అవర్స్ సైడ్ వేస్ మార్కెట్ ఉండే అవకాశాలు ఉంటాయి. పెద్దగా మూవ్ చూడాలి అంటే కొంచెం కష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ గ్యాప్ అప్ ఓపెన్ అయింది కాబట్టి ఎవరైతే ఇవాళ బై చేస్తున్నారో వాళ్ళు ఆల్రెడీ ప్రాఫిట్స్ ఉంటాయి కాబట్టి ఎక్కువగా మార్కెట్ అక్కడ నుంచి పెరిగే అవకాశాలు ఉండవు. సేమ్ ఇవాళ ఎలా అయితే జరిగిందో రేపు కూడా అలానే ఛాన్సెస్ ఉంటాయి. కానీ ఒకవేళ గ్యాప్ డౌన్ గనక ఓపెన్ అవుతే అక్కడ నుంచి మళ్ళీ కొద్దిగా కిందికి వెళ్ళిన తర్వాత రివర్సల్ ట్రేడ్ ప్లాన్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ లెవెల్ దగ్గర ఎక్కడైనా గ్యాప్ డౌన్ ఓపెన్ ఉంది, ఇక్కడ నుంచి కిందికి వచ్చింది, ఇక్కడ ఒక సపోర్ట్ ఉంది, ఇక్కడ నుంచి మళ్ళీ ఒక రివర్సల్ ట్రేడ్ అనేది మనం ఇక్కడ ప్లాన్ చేసుకోవచ్చు. సో ఆ రివర్సల్ ట్రేడ్ కానీ గ్యాప్ డౌన్ ఓపెన్ అవ్వడానికి అవకాశాలు కాస్త తక్కువగా ఉన్నాయి. ఓపెన్ అవుతే ఫ్లాట్ లేదా గ్యాప్ అప్ ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ కన్ఫ్యూజ్ చేయడానికి ఒక్కొక్కసారి ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ చేసినా కానీ ట్రెండ్ బులిష్ ఉంది కాబట్టి ఒకవేళ మీరు బేరిష్ సైడ్ ఒకవేళ ట్రేడ్ ఏదైనా ప్లాన్ చేస్తుంటే కాస్త హోల్డ్ చేయండి. ఎందుకంటే మీరు ట్రాప్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కాస్త హోల్డ్ చేయండి. లేకపోతే ఒకసారి ట్రాప్ అయ్యారు అంటే మొత్తం క్యాపిటల్ కూడా జీరో అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. స్పెషల్లీ ఒకవేళ మీరు ఆప్షన్స్ ట్రేడింగ్ చేస్తుంటే. అది కాకుండా షేర్స్ అంటే మీరు కాస్త చూసి యావరేజింగ్ చేసుకొని మీ అనాలిసిస్, మీ రీసెర్చ్ ప్రకారంగా ఇక్కడ మీ ట్రేడ్ని ప్లాన్ చేసుకోవచ్చు. సో రేపు 3 సినారియోస్లో ఒకవేళ ఓపెనింగ్స్ 3 సినారియోస్ గురించి మనం మాట్లాడాము. దాన్ని బట్టి మీరు మీ రీసెర్చ్ చేసి, మీ అనాలిసిస్ చేసి రేపటి కోసం మీ ఇన్వెస్ట్మెంట్స్ని, మీ ట్రేడ్ని ప్లాన్ చేసుకోండి. అంతేకాకుండా రేపు ఏం జరగబోతుంది అని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్ చేసి తెలియజేయండి. అండ్ మన హిట్ టీవీ మనని ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి. థ్యాంక్ యూ.